ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు అస్వస్థతతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయిందని, పరిస్థితి విషమంగా ఉందని వార్తలు ప్రచారం అవడంతో అభిమానులు ఆందోళన చెందారు. అయితే ఈ వార్తలను ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ కార్యాలయం ఖండించింది. ఆయన తండ్రి ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేస్తూ ఒక నోట్ విడుదల చేసింది. అయినప్పటికీ ఆ నోట్లో సరైన వివరణ లేకపోవడంతో సందిగ్ధత నెలకొంది. 91 ఏళ్ల వయసున్న భాస్కర్ రావు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఘటనకు సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, మనం చూస్తున్నాం ఇటు నాదెండ్ల భాస్కర్ రావు అయితే ఇటు హాస్పిటల్లో జాయిన్ అయినట్టుగా తెలుస్తుంది. సో ప్రెసెంట్ ఆయన హెల్త్ బులెటిన్ కి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ప్రసన్న ప్రముఖ సీనియర్ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నాదెండ్ల భాస్కర్ రావు అయితే అస్వస్థతకు గురయ్యారు. ఏదైతే తాను రెగ్యులర్గా గచ్చిబౌలిలో ఉన్నటువంటి కాంటినెంట్ హాస్పిటల్కి అయితే తను చెకప్ నిమిత్తం కూడా రెగ్యులర్ చెకప్ కోసం వస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే గత 10 రోజుల క్రితం కూడా ఇటు గచ్చిబౌలిలో ఉన్నటువంటి కాంటినెంటల్ హాస్పిటల్కి అయితే ఆయన కాస్త అస్వస్థతకు గురైనట్లు కూడా తెలుస్తుంది. దాంతో ఆయన చికిత్స నిమిత్తం కూడా ఇక్కడికి వచ్చారు. అయితే ఇక్కడ డాక్టర్స్ చెక్ చేసిన తర్వాత కూడా ఆయనకి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయినట్లు కూడా వాళ్ళు నిర్ధారించారు. దాంతో అటు నాదెండ్ల భాస్కర్ రావు కొద్ది రోజుల పాటు కూడా దీనికి సంబంధించినటువంటి హాస్పిటల్లో జాయిన్ అయిన పరిస్థితి. అయితే దీంతో ఈ వార్తలు బయటికి రావడంతో కూడా ఇటు నాదెండ్ల భాస్కర్ రావుకు సంబంధించినటువంటి అనుచరులే కానీ అభిమానులే కానీ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రాజకీయ రంగంలో ఉన్నాడు, అదేవిధంగా కూడా తను ఎంతో యాక్టివ్గా ఉంటూ ఉంటాడు. తను చాలా సందర్భాల్లో కూడా చెప్పాడు ఏంటంటే తను ఎంతో ఆరోగ్యంగా ఉంటానని, ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తారంటూ కూడా తను గతంలో చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితి. ఎందుకంటే డైలీ 4 to 6 కిలోమీటర్స్ అంటే దాదాపు 6 కిలోమీటర్లు ఒక్కడే ఏకదాటిగా నడిచేవాడంటూ, అదేవిధంగా లో షుగర్ తీసుకొని ఇదంతా కూడా ఆరోగ్యం పట్ల సరైన హెల్తీ ఫుడ్ మాత్రమే తీసుకునేవాడంటూ కూడా చాలా సందర్భాల్లో చెప్పిన నేపథ్యంలో ఒక్కసారిగా ఆయన ఇలాంటి అస్వస్థత గురవడంతో అతనికి సంబంధించినటువంటి బంధువులు కానీ అదేవిధంగా అనుచరులు అందరూ కూడా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దాంతో ఒకసారి కూడా ఈ వార్తలు జోరుగా కూడా బయటకు వచ్చాయి. ఇటు ఎవరైతే నాదెండ్ల భాస్కర్ రావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు, ఆయన ఐసీయూలో ఉన్నారు అంటూ కూడా కొన్ని ప్రచారాలు జరగడంతో కూడా దీనికి సంబంధించినటువంటి ఎవరైతే నాదెండ్ల మనోహర్, ప్రస్తుతానికి ఇటు ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ ఇటు భాస్కర్ రావుకు సంబంధించినటువంటి కొడుకు కార్యాలయం నుండి కూడా ఒక ప్రకటన బయటకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే తన తండ్రి అయినటువంటి నాదెండ్ల భాస్కర్ రావు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు, ఎక్కడ కూడా అనారోగ్యంగా కాలేదు, హాస్పిటల్లో కూడా జాయిన్ అవ్వలేదంటూ కూడా తన కార్యాలయం నుండి కూడా కాసేపటి క్రితం ఒక నోట్ విడుదలైనట్లు కూడా తెలుస్తోంది. అయితే ఆ నోట్లో ఎక్కడ కూడా తనకు సంబంధించినటువంటి మనోహర్ సంతకమే కానీ లేకపోతే కార్యాలయం నుండి వచ్చినట్లు కూడా అఫీషియల్ లెటర్ కూడా ఎక్కడ కూడా కనిపించకపోవడంతో ఇటు భాస్కర్ రావుకు సంబంధించినటువంటి అభిమానులు కానీ అనుచరులు కానీ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు ఆయన ఎలా ఉన్నారు, ఏంటి, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అన్న కోణంలో కూడా వారందరూ కూడా కాస్త భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే నిజానికి గత 10 రోజుల క్రితం కూడా తన రెగ్యులర్ చెకప్ నిమిత్తం కూడా ఇటు కాంటినెంటల్ హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా ఆ డాక్టర్స్ పూర్తిగా కూడా చెక్ చేశారు. అయితే నిజంగానే ఆ మల్టీ ఆర్గన్ సంబంధించినటువంటి కాస్త ఆ సమస్యలు తలెత్తినట్లు కూడా తనకి అటు డాక్టర్లు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. దాంతో ఆయన చికిత్స కూడా పొందుతున్నాడు. ఎందుకంటే మనందరికీ తెలుసు దాదాపు ఆ భాస్కర్ రావుకి సుమారు 91 సంవత్సరాలు కూడా ఉంటాయి. సో ఈ సమయంలో కూడా కాస్త వాళ్ళు వృద్ధ వయసులో ఉన్నప్పుడు కూడా కాస్త ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఆ నేపథ్యంలోనే ప్రతిరోజు కూడా చెకప్ చేసుకుంటూ ఉంటారు. ప్రతి మంత్ కూడా ఆ హాస్పిటల్కి విజిట్ అవుతూ ఉంటారు, డాక్టర్తో చెకప్ చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగానే ఇప్పుడు కూడా చెకప్ అయినప్పుడు ఆ మల్టీ ఆర్గాన్ సంబంధించినటువంటి ఫెయిల్యూర్ అయినట్టు కూడా నిర్ధారించారు. ప్రస్తుతం అయితే ఆయన చికిత్స పొందినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇటు కార్యాలయం నుండి వచ్చినటువంటి ఏదైతే ఆ లెటర్ ఏదైతే ఉందో తన భాస్కర్ రావుకి ఎలాంటి అస్వస్థత కాలేదు, పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని లెటర్ ఏదైతే ఉందో అది దానిపైన ఎలాంటి డిక్లరేషన్ లేకపోవడంతో కాస్త అతనికి సంబంధించినటువంటి అభిమానులు కూడా కాస్త ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి చూడాలి ఇప్పటికైనా ఇటు నాదెండ్ల మనోహర్ అధికారికంగా తన ట్విట్టర్ ద్వారానే కానీ లేకపోతే బయట ద్వారానే కానీ బయటకు వచ్చి పూర్తిగా కూడా ఇటు నాదెండ్ల భాస్కర్ రావుకు సంబంధించినటువంటి హెల్త్ అప్డేట్ ఇస్తారో లేదో అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రసన్న. రైట్ అక్రమ్, థ్యాంక్ యూ.